మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. పావురమా ఓ పావురమా, పావురమా ఓ పావురమా, పావురమా ఓ పావురమా, జతపక్షి కొరకు మరణించిన పావురమా, జతపక్షి కొరకు మరణించిన పావురమా, పావురమా ఓ పావురమా, పావురమా ఓ పావురమా. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 170వ రోజు, జూన్ 19వ తేదీ. అంశము: గొప్ప మచ్చల గల పొడలగల పక్షి సంగమై ఉన్నది. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. ఇర్మియా 12వ అధ్యాయము 8వ వచనము: నా స్వాస్థ్యము నాకు పొడల పొడల క్రూర పక్షి ఆయన. కుటుంబ బలిపీఠము నుండి ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. ఆయన అనంతుడగు దేవుడు, ఆయన అన్ని విషయాలను ఎరుగును. ఈ రాత్రి మీ పేరు ఆ పుస్తకములో ఉంది కదా, మీకు సంతోషంగా లేదా? నేను ఒక గొప్ప మచ్చల పొడలగల పక్షి గురించి ఆలోచిస్తున్నాను. అది ఎంత అందమైన ఆలోచన! మరియు ఆమె పేరు దేవుని పరిశుద్ధ వాక్య పుటలలో రాయబడి ఉందని వారు అంటారు. మిగతా పక్షులన్నీ ఆమె చుట్టూ గుంపుగా ఉన్నాయి. ఆమె వారందరి చేత చిన్న చూపు చూడబడింది. ఆ మచ్చల పొడల పక్షి ఏది? అది తప్పు అని చెప్పిన వ్యక్తితో నేను విభేదిస్తున్నాను. బైబిల్లో మచ్చల పక్షి ఏది? వారు అన్నట్లు అది ఇశ్రాయేలు కాదు సుమా, అది యేసుక్రీస్తు యొక్క సంఘం. పాప పరిహారం అనగా ప్రాయచిత్తం కోసం వారేమి చేశారు? వారు ఒక పావురాన్ని, గువ్వను తీసుకున్నారు. ఒక దాని తల తీసేసి దానిని తలకిందులుగా చేసి దాని రక్తాన్ని బ్రతికి ఉన్న దాని జతపక్షిపై పోసి ఆ జతపక్షిని వదిలివేస్తారు. మరియు ఆ జతపక్షి చిలకరించబడినది. చనిపోయిన దాని జతపక్షి రక్తముతో తన రెక్కలను కొట్టుకుంటూ చిలకరిస్తూ భూమి మీదగా వెళ్ళింది. మరియు ఆ రక్తం భూమి మీద చెందుతూ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ప్రభువు పరిశుద్ధుడు, 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 ప్రభు అని కేకలు వేసింది. అది క్రీస్తుకు ఒక సూచన. మరియు గొప్ప మచ్చలు గల పక్షి సంగమై ఉన్నది. అది తన చనిపోయిన జతపక్షి రక్షకుడు యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మచ్చలు పొందుకొన్నది. మరియు ఆమె ప్రపంచాన్ని దాటి తన రెక్కలను కొట్టుకుంటూ పరిశుద్ధుడు, 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 ప్రభు అని కేకలు వేస్తోంది. ఆమెన్. నాకు ఆమె గురించి తెలిసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా పేరు ఆమె పుస్తకంలో ఉన్నందుకు నేనెంతో సంతోషంగా ఉన్నాను. అది నా మంచి వల్ల వ్రాయబడలేదు. లేదయ్యా, నేను ఎప్పటికీ అక్కడ ఉండలేను. లేదా మీ మంచి వల్ల కూడా కాదు. కానీ దేవుని మంచితనం మరియు కనికరం వల్ల జగత్తు పునాది వేయబడక ముందే ఆయన తన పుస్తకంలో మన పేర్లను రాశాడు. సంఘం యొక్క గుర్తింపు ఏమిటి? ఆమె ఏమిటి? అది ఏమిటి? పిలవబడిన గుంపు. ఎవరు దానిని ఏర్పాటు చేశారు? అది యేసుక్రీస్తు. ఒక బిషప్ కాదు, కేథలిక్ చర్చ్ కాదు, లోదర్ కాదు, వెస్లీ కాదు. ఓ లేదయ్యా, ఎవరు దానిని ఏర్పాటు చేశారు? యేసుక్రీస్తు.
దాని వర్తమానం ఏమిటి? పశ్చాత్తాపం, నీటి బాప్తిస్మం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం, దైవిక స్వస్థత, రక్షణ. మనము దానిలో సభ్యులుగా ఎలా అవుతాము? దానిలో జన్మించడము ద్వారా. మనం అది లేకుండా పరలోకానికి వెళ్ళగలమా? ఓ లేదయ్యా. క్రీస్తులో చనిపోయిన వారిని దేవుడు తనతో పాటు తీసుకువస్తాడు. మరియు క్రీస్తులో చనిపోయిన వారు తప్ప మరెవరూ కాదు. క్రీస్తులో చనిపోయిన వారి కోసం యేసు వస్తున్నాడు. ఎఫెసీయులు 4వ అధ్యాయము. అది లేదు, గలతీయులు నేను నమ్ముతున్నాను. అది 4వ అధ్యాయము. క్రీస్తులో చనిపోయిన వారిని దేవుడు తనతో పాటు తీసుకువస్తాడు. ఓ క్రీస్తులో చనిపోయిన వారిని దేవుడు తనతో పాటు తీసుకువస్తాడు అని చెప్పింది. ఇప్పుడు కాబట్టి ఆమె ఒక పిలువబడిన గుంపు, ఒక మర్మయుక్తమైన శరీరం. క్రీస్తు దానిని క్రమంలో ఏర్పాటు చేశాడు. ఆయన చనిపోకముందు అది వస్తుందని ఆయన మాట్లాడాడు. నేను వచ్చి ఈ రాజ్యానికి రాజుగా ఉంటాను. కొంతకాలానికి ఈ లోకము నన్ను చూడదు, అయినా మీరు నన్ను చూస్తారు. మీకు ఈ లోకరాజ్యముతో ఎటువంటి సంబంధము ఉండదు. సజీవుడైన దేవుని నిజమైన సంఘం యొక్క 5 ఖచ్చితమైన గుర్తింపులు అనే వర్తమాన భాగము నుండి సేకరింపబడి సమకూర్చబడిన అద్భుతమైన అంశము. మహా గొప్ప దేవుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. కల్వరిలో ఆ రోజు మన కొరకు ఆ శిలువ మ్రాను పైన ఆయన తలవాల్చి మన కొరకు తన విలువైన రక్తాన్ని చెందించి ఆయన ప్రేమ చేత మనలను ఎన్నుకున్నాడు. ఈ జగత్తు పునాది వేయబడక ముందు ఆయన మనలను తన ప్రేమ చేత ఎన్నుకుని ఆయన మనలను తన నీతి రాజ్యముగా తీర్చిదిద్దుతూ ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి బట్టి, మన కొరకు ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి మనం ఆయనకు ఏమి ఇవ్వగలం? ప్రియ సోదరులారా, మన నుండి ఆయన కోరుకునేది ఏమిటి? ఆయన చెందించిన రక్తము మనపై పడటం వల్ల ఆ రక్తం మనలను కాపాడుతూ ఉన్నది. ఆ రక్తం మనలను ఎల్లప్పుడూ కప్పి ఉంచి మనలను ఆయనలో భాగముగా చేస్తూ ఉన్నది. ప్రియ సోదరులారా, ఆ వాక్యమనే రక్తము మన జీవితాలకు అన్వయించుకున్నప్పుడు, మనపై ఆపాదించుకున్నప్పుడు, వాక్యం ద్వారా మనము వాక్యమై ఉన్న దేవునిలో భాగమవుతూ ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఇంతగా ప్రేమ చూపిన మన దేవునికి, మన ప్రభువుకు, మన క్రీస్తుకు మనము ఏమి ఇవ్వగలము? ఆయన యందు విశ్వాసం ఉంచిన మనందరినీ ఆయన తన నీతి రాజ్యముగా నిలుపుకొని ఈ లోకం నుండి వేరుపరిచి, ఈ లోకానికి మనకు ఏ సంబంధము లేకుండా ఆయన వేరు చేసుకుని మనందరిపైన ఒక రోజు ఆయన నీతి పరిపాలన చేయబోతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, అందును బట్టి సంతోషంగా లేదా? అందును బట్టి నీవు ఆయనను మహిమపరచగలవా? ఆయన మన కొరకు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి, ఆయన చెందించిన విలువైన రక్తాన్ని బట్టి మనము ఆయనలో భాగమవుతూ ఉన్నాము. ఆయన మన జత పక్షి అయి ఉన్నాడు. మనము ఆయన సంఘమై ఉన్నాము. ఆయన చెందించిన రక్తపు మచ్చల ద్వారా మనము కూడా గొప్ప మచ్చల గల పక్షిగా మారి ఉన్నాము. ఈ గొప్ప మచ్చల గల పొడల గల పక్షి సంఘమై ఉన్నది. ఆమె ఆయన వధువై ఉన్నది. ఆ వధువుకి ఈ లోకానికి ఏ సంబంధము లేదు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ అంశంలో దాగి ఉన్న కొద్ది భావాన్ని మనం తెలుసుకుందాం. గొప్ప మచ్చల పొడలగల పక్షి సంగమై ఉన్నది. నా స్వాస్థ్యం నాకు పొడల పొడల క్రూర పక్షి ఆయన. ఓ ప్రియ సోదరులారా, ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఓ నిశ్చయముగా కాదు ప్రియ సోదరులారా, మనం క్రూర పక్షులము కాదు. కానీ ఆయన ఎన్నుకున్న ఆది సంఘము అది క్రూరంగా మారిపోయింది. ఓ ప్రియ సోదరులారా, అందును బట్టి ఆయన తన ప్రజలను, తన వధువును ప్రత్యేకపరుచుకుని వారి కొరకే తన రక్తాన్ని చెందించి వారినే తన రాజ్యంగా ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నాడు. ఆయన అనంతుడగు దేవుడు. ఆయన అన్ని విషయాలను ఎరుగును. ఈ రాత్రి మీ పేరు ఆ పుస్తకములో ఉంది కదా, మీకు సంతోషంగా లేదా? ప్రవక్త అంటున్నాడు, నేను ఒక గొప్ప మచ్చల గల పక్షి గురించి, పొడవగల పక్షి గురించి ఆలోచిస్తూ ఉన్నాను. అది ఎంత అందమైన ఆలోచన! ఆమె పేరు దేవుని పరిశుద్ధ వాక్య పుటలలో రాయబడిందని వారు అంటారు. మిగతా పక్షులన్నీ ఆమె చుట్టూ గుంపుగా ఉన్నాయి.
ఆమె వారందరి చేత చిన్న చూపు చూడబడుతుంది. ఓ నిశ్చయంగా ప్రియ సోదరులారా, ఈ ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ వధువును చిన్న చూపు చూస్తూ ఉన్నాయి, వధువును వేరుపరుస్తున్నాయి, వధువును చులకనగా చూస్తూ ఉన్నాయి. కానీ ఆమె పట్ల దేవుడు ఒక ప్రత్యేక ప్రణాళికను కలిగి ఉన్నాడని, ఆమె పేరు దేవుని పరిశుద్ధ వాక్య పుటలలో రాయబడిందని ప్రవక్త మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ లోక సంఘాలైతే, ఈ డినామినేషన్ సంఘాలైతే, ఈ సంఘ శాఖలైతే పరిశుద్ధతను పోగొట్టుకుని అవి క్రీస్తు నుండి వాక్యానికి దూరంగా వెళ్ళిపోయి అవి ఎంతో కలుషితమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అవి వధువు చుట్టూనే ఉన్నాయి. ఆ పక్షులన్నీ వధువు చుట్టూ గుంపుగా ఉన్నాయని వారందరి చేత ఈ పక్షి, ఈ పొడలగల పక్షి, క్రీస్తు రక్తము చేత మచ్చలు ఏర్పడిన ఈ పక్షి చిన్న చూపు చూడబడుతుందని ప్రవక్త మనకు తెలియజేస్తున్నాడు. ఆ మచ్చల పొడల పక్షి ఏది, అది తప్పు అని చెప్పిన వ్యక్తితో నేను విభేదిస్తున్నాను. బైబిల్లో మచ్చల పక్షి ఏది? వారు అన్నట్లుగా అది ఇజ్రాయేలు కాదు సుమా, అది యేసుక్రీస్తు యొక్క సంఘమై ఉన్నది. ఆయన విలువ పెట్టి కొన్న ఆ ప్రజలే ఆయన సంఘమై ఉన్నారు. వారిపైనే ఆ రక్తము ఆయన చెందించి ఉన్నాడు. ఆ రక్తము చేత వారు మచ్చలుగా, పొడవుగా మారి ఉన్నారు. ఆయన చెందించిన ఆ రక్తము చేత వారు మచ్చలగల, పొడలగల పక్షిగా మారి ఉన్నారని, ఆ రక్తపు మరకలతో నిండి ఉన్నారని, అందుకే పొడలగల పక్షిగా పిలువబడ్డారని ప్రవక్త మనకు విఫలీకరిస్తూ ఉన్నాడు. అది ఇజ్రాయేలు కాదు, అది యేసుక్రీస్తు యొక్క సంఘమై ఉన్నది. పాప పరిహారం కోసం, ప్రాయశ్చిత్తం కోసం వారేమి చేశారు? ఒక పావురాన్ని, గువ్వను తీసుకున్నారు. ఒక దాని తల తీసేసి దానిని తలకిందులుగా చేసి దాని రక్తాన్ని బ్రతికి ఉన్న దాని జతపక్షిపై పోసి ఆ జతపక్షిని వదిలివేస్తారు. మరియు ఆ జతపక్షి చిలకరింపబడినది. చనిపోయిన దాని జతపక్షి రక్తముతో తన రెక్కలను కొట్టుకుంటూ చిలకరిస్తూ భూమి మీదగా వెళ్ళింది. మరియు ఆ రక్తం భూమి మీద చిందుతూ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ప్రభువు పరిశుద్ధుడు అని కేకలు వేస్తూ, అరుస్తూ, అది కేకలు వేస్తూ వెళ్ళిందని, అది క్రీస్తుకు ఒక సూచనగా ఉందని ప్రవక్త మనకు చెప్తున్నాడు. ప్రియ సోదరులారా, ఇందులో దాగి ఉన్న గొప్ప భావము ఎంతో ఉన్నతమై ఉన్నది. పూర్వం మనుషులు చేసిన పాపాలకి యేసుక్రీస్తు రక్తము చెందించక మునుపు పశువులను, పక్షులను బలిగా ఇచ్చి ఆ రక్తాన్ని చెందించి వారి పాపానికి ప్రాయశ్చిత్తం జరిగించినట్లుగా మనం తెలుసుకున్నాము. అయితే క్రీస్తు వచ్చి మన పాపముల కొరకు ఆయన ఒక్కసారి తను బలిగా అర్పించి సర్వ పాప పరిహారార్థం తన రక్తాన్ని చెందించి మన పాపాలను శాశ్వతంగా తీసివేసిన గొప్ప దేవుడై ఉన్నాడు. మన పాపము కొరకు మన జతపక్షి అయిన ఆయన, పరిశుద్ధుడైన ఆయన, పరిశుద్ధాత్మగా పోల్చబడిన ఆయన ఒక పావురముగా తన జతపక్షి కొరకు ఆయన రక్తము చెందింపబడ్డాడు. ఆయన చంపబడ్డాడు. మన కొరకు ఆయన చంపబడి, సిలువ వేయబడి, ఆయన రక్తము కార్చి, ఆయన తన రక్తాన్ని బ్రతికి ఉన్న మనపై, మనం బ్రతకడానికి, మనము చావకుండా ఉండడానికి ఆయన విలువైన తన రక్తాన్ని మనపై చిలకరించాడు. దాని రక్తాన్ని బ్రతికిన్న దాని జతపక్షిపై పోసి ఆ జతపక్షిని వదిలివేస్తారు. మరియు ఆ జతపక్షి చిలకరింపబడినది. చనిపోయిన దాని జతపక్షి రక్తముతో తన రెక్కలను కొట్టుకుంటూ చిలకరిస్తూ భూమి మీదగా వెళ్ళింది. మరియు ఆ రక్తం భూమి మీద చెందుతూ కేకలు వేస్తూ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ప్రభువు పరిశుద్ధుడని కేకలు వేసింది. అది క్రీస్తుకు ఒక సూచనగా ఉన్నది. ప్రియ సోదరులారా, ఈరోజు వధువుగా ఉన్న మనము క్రీస్తు యొక్క రక్తము పొడలు పొడలుగా మనపై చెందింపబడి ఆయన రక్తముతో కప్పి ఉన్న మనం ఎల్లప్పుడూ క్రీస్తు కొరకు ఆయన మహిమార్థముగా ఈ లోకములో జీవిస్తూ ఉన్నాము. ఆయన పరిశుద్ధుడని ఈ లోకానికి తెలియబరుస్తూ ఈ లోకము మీదుగా, ఈ భూమి మీదుగా మనం ఆయన మహిమను ప్రదర్శింపజేయడానికి, ఆయన గొప్పతనాన్ని వ్యాప్తి చేయడానికి వధువు ఈ భూమిపై ఆదర్శప్రాయంగా జీవిస్తూ ఉన్నది. ఈ లోకానికి వధువే మార్గమై ఉన్నది. రక్తము చెందింపబడిన ఆ పరిశుద్ధుని యొక్క మహిమను వివరిస్తూ, ఆయన ప్రేమను వివరిస్తూ ఈ లోకానికి వధువు ద్వారముగా ఉండి క్రీస్తును మహిమపరుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తును మహిమపరుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ గొప్ప మచ్చలగల పక్షి తన వధువై ఉన్నది. ఆ చంపబడి రక్తము చెందింపబడిన ఆ పక్షి
క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నది. ఓ ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ప్రవక్త అంటున్నాడు, ఆ గొప్ప మచ్చల గల పక్షి సంగమై ఉన్నదని, అది తన చనిపోయిన జత పక్షి రక్షకుడు యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మచ్చలు పొందుకున్నదని ప్రవక్త మనకు తెలియబరుస్తూ ఉన్నాడు. మరియు ఆమె ప్రపంచాన్ని దాటి తన రెక్కలను కొట్టుకుంటూ పరిశుద్ధుడు 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 ప్రభు అని కేకలు వేస్తుంది. ఓ ప్రియ సోదరులారా, ఈరోజు వధువు ఈ లోకానికి క్రీస్తు యొక్క పరిశుద్ధతను తెలియపరచాలని, క్రీస్తు సువార్తను చాటాలని, ఆయనలో భాగము చేయాలని వధువు కేకలు వేస్తున్నది. వధువు అరుస్తూ ఉన్నది. వాక్యాన్ని పరిచయం చేసి అనేక మందిని ఆయన రక్తంతో కప్పాలని, వాక్యమని ఆ రక్తాన్ని చిలకరించాలని వధువు అరుస్తూ ఉన్నట్టుగా మనం గమనించగలుగుతున్నాం. వధువు కేకలు వేస్తున్నట్టుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. ప్రవక్త అంటున్నాడు, ఆమె గురించి నాకు తెలిసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా పేరు ఆమె పుస్తకంలో ఉన్నందుకు నేనెంతో సంతోషంగా ఉన్నాను. ప్రియ సోదరులారా, మనమంతా వధువులో భాగమై ఉన్నాము. మన పేర్లు వధువు యొక్క జాబితాలో ఉన్నాయి. అవి కేవలం మన మంచితనం వల్ల కాదు, మన గొప్పతనం వల్ల కాదు. ప్రవక్త అంటున్నాడు, అది నా మంచి వల్ల వ్రాయబడలేదు. లేదయ్యా, నేను ఎన్నటికీ అక్కడ ఉండలేను. లేదా మీ మంచి వల్ల కూడా అది కాదు. కానీ దేవుని మంచితనం మరియు కనికరం వల్ల జగత్తు పునాది వేయబడక ముందే ఆయన తన పుస్తకంలో మన పేర్లను రాశాడు. ప్రియ సోదరులారా, జగత్తు పునాది వేయబడక ముందు, ఈ సృష్టి లేకముందు, ఈ భూమి ఆకాశములు సృజింపబడకముందు ఆయన ముందు నిర్ణయంలో, ఆయన ప్రణాళికలో అల్పులమైన మన పేర్లను ఆయన రాసుకున్నాడు. ఆయన ప్రణాళికలో మనం ఉన్నాము కాబట్టి, ఆయన చిత్తంలో మనం ఉన్నాము కాబట్టి, మనం నశించిపోకుండా ఉండునట్లు మన జత పక్షిగా ఆయన వచ్చి మన కొరకు రక్తము చెందించి మన కొరకు చనిపోయి ఆ రక్తాన్ని మనపై చల్లాడు. ఆ రక్తంతో కప్పి ఉన్న మనము ఈ లోకానికి ఆ రక్తాన్ని చిలకరిస్తూ ఉన్నాము. క్రీస్తు ప్రేమను తెలియబరుస్తూ ఉన్నాము. అందును బట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నామని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రియ సోదరులారా, సంఘం యొక్క గుర్తింపు ఏమిటి? పిలవబడిన గుంపు. ఎవరు దానిని ఏర్పాటు చేశారు? అది యేసుక్రీస్తు చేశాడు. ఒక బిషప్ కాదు, ఒక కేథలిక్ చర్చ్ కాదు, లోదర్ కాదు, వెస్లీ కాదు, ఎవరు కాదు. కానీ అది యేసుక్రీస్తు తన రక్తము చెందించి తన సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకం నుండి ప్రత్యేకపరుచుకున్నాడు. ఒక ప్రత్యేకింపబడిన గుంపుగా ఏర్పాటు చేసుకుని తన నీతి రాజ్యముగా తన సంఘాన్ని స్థాపించుకున్నాడు. దాని వర్తమానం ఏమిటి? పశ్చాత్తాపం, నీటి బాప్తిస్మం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం, దైవిక స్వస్థత, రక్షణ. వీటి ద్వారా మనము క్రీస్తులో భాగమవుతూ ఉన్నాం. మనము దానిలో సభ్యులుగా అవుతూ ఉన్నాము. ప్రవక్త అంటున్నాడు, మనము దానిలో సభ్యులుగా ఎలా అవుతాము? దానిలో జన్మించడము ద్వారా, క్రీస్తులో మనం మరణించుట ద్వారా, విశ్వాసము ద్వారా, క్రీస్తును మన సొంత రక్షకుడిగా విశ్వసించుట ద్వారా మనము దానిలో భాగమవుతూ ఉన్నాము. క్రీస్తులో చనిపోయిన వారిని దేవుడు తనతో పాటు తీసుకువస్తాడు. మరియు క్రీస్తులో చనిపోయిన వారు తప్ప మరెవరూ కాదు. క్రీస్తులో చనిపోయిన వారి కోసం యేసు వస్తున్నాడు. మనం పరలోకం చేరాలంటే మనము నిశ్చయంగా క్రీస్తులో చనిపోబడవలసిన వారమై ఉన్నాము. మనలను మనం పూర్తిగా క్రీస్తుకు సమర్పించుకొని ఈ లోకంలో చావవలసిన వారమై ఉన్నాము. ఈ శరీర విషయంలో మనం సచ్చిన వారమై మనం క్రీస్తులో నూతనంగా జన్మించవలసిన వారమై ఉన్నాము. క్రీస్తులో చనిపోయిన వారి కోసం యేసు వస్తున్నాడు. ఎఫెసీయులు 4వ అధ్యాయం లేదా గలతీయులు 4వ అధ్యాయం ప్రకారం క్రీస్తులో చనిపోయిన వారిని దేవుడు తనతో పాటు తీసుకువస్తాడు. క్రీస్తులో చనిపోయిన వారిని దేవుడు తనతో పాటు తీసుకువస్తాడు అని చెప్పబడిందని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆమె ఒక పిలవబడిన గుంపు, ఒక మర్మయుక్తమైన శరీరం. క్రీస్తు దానిని క్రమంలో ఏర్పాటు చేశాడు. ఆయన చనిపోకముందు అది వస్తుందని ఆయన మాట్లాడాడు. నేను వచ్చి ఈ రాజ్యానికి రాజుగా ఉంటానని, కొంతకాలానికి ఈ లోకం నన్ను చూడదని, అయితే మీరు నన్ను చూస్తారని, విశ్వాసం ద్వారా మీరు నన్ను కనుగొంటారని, మీకు ఈ లోకరాజ్యంతో ఎటువంటి సంబంధం లేదని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. ఆయన చనిపోకముందే మనకు తెలియపరిచాడు.
ఆయన చెప్పిన ప్రకారమే మనము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు ప్రత్యేకపరచబడి ఆయన మన కొరకు చెందించిన ఆ రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి విశ్వాసము ద్వారా ఆయనలో భాగమవుతూ ఉన్నాము. మనం ఆయన చేత పిలవబడిన గుంపుగా ప్రత్యేకపరచబడి ఆయనలో భాగమై మనము ఒక మర్మయుక్తమైన శరీరముగా మన కొరకు ఆయన గొప్ప శరీరాన్ని దాచి ఉంచాడు. భూమి మీద ఈ భౌతికమైన శరీరము శిథిలమైపోయినప్పుడు, ఇది కరిగిపోయినప్పుడు మన కొరకు ఆయన దాచి ఉంచిన ఆ యొక్క మహిమ శరీరం, ఆ ఆత్మీయ శరీరం మనల్ని కమ్ముకోబోతున్నది. ఆ ఆత్మీయ శరీరం మనల్ని కమ్ముకోవాలంటే మనము ఈరోజు క్రీస్తు రక్తము చేత కడగబడిన వారమై, మనం పరిశుద్ధపరచబడిన వారమై, క్రీస్తులో విశ్వాసము ద్వారా వాక్యము నెరవేర్చుట ద్వారా ఆ వాక్య శరీరాన్ని లేదా ఆ మహిమ శరీరాన్ని మనం పొందుకుంటూ ఉన్నాము. ఆయన చెందించిన ఆ రక్తమే మనపై చిలకరింపబడి మనపై మచ్చలుగా ఏర్పడినట్టుగా మనం గమనించగలుగుతున్నాం. మన జతపక్షి అయిన ఆ పావురము తలను ఖండించబడి ఆ రక్తాన్ని మన అపరాధముల కొరకు, మన పాపముల కొరకు మనపై పోసినప్పుడు ఆ రక్తపు మరకలు మనపై ఏర్పడ్డాయి. అందుకే ఆ గొప్ప మచ్చలు గల పక్షి మనమే అయ్యున్నాము. ఆయన యథార్థమైన సంఘముగా, ఆయన నిజమైన సంఘముగా ఏర్పడిన మనమే అయ్యున్నాము. ఓ ప్రియ సోదరులారా, ఈ అంశము ద్వారా మనం తెలుసుకున్నది, క్రీస్తు మన కొరకు కార్చిన ఆ రక్తము ద్వారా మనము ఆ పొడలు గల, ఆ మచ్చలు గల పక్షిగా మనం పిలవబడ్డామని మనం తెలుసుకోగలుగుతున్నాము. ఆయన కార్చిన రక్తము ద్వారా మనం స్వస్థపరచబడ్డాము, మనం రక్షించబడ్డాము, ఆయనలో భాగమవుతూ ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి, ఆ విలువైన త్యాగాన్ని బట్టి, ఆ ప్రేమను బట్టి మనం ఎల్లప్పుడూ ఆయన కొరకు యథార్థముగా బతుకుతూ, ఆయన మన కొరకు కాచిన రక్తాన్ని మనపై ఎల్లప్పుడూ ఆపాదించుకుంటూ, ఈ లోకానికి మనం ఆయనను ప్రదర్శింపజేస్తూ మనము క్రీస్తు కొరకు యథార్థముగా బతుకుదాం. ఆయన అడుగు జాడల్లోనే ముందుకు నడుద్దాం. మనం ఈ లోకం నుండి పూర్తిగా వేరు చేయబడి, ప్రత్యేకింపబడి క్రీస్తు కొరకు ఎదురు చూద్దాం. మనలను మనం పరిశుద్ధముగా కాపాడుకుంటూ మన జత పక్షి కొరకు మనము ఎదురు చూద్దాం. మన జత పక్షి వచ్చి ఒకరోజు మనల్ని తీసుకుని వెళ్ళిపోబోతూ ఉన్నది. ఆ మధ్యాకాశంలో మనతో ఆనందంగా గడపబోతూ ఉన్నది. అందుకొరకు మనం ఆయన కొరకు యథార్థముగా నిలబడి మనలను మనం పరిశుద్ధముగా కాపాడుకుంటూ ఆయన రక్తము చేత మనం కప్పబడి ఎల్లప్పుడూ ఆయన కొరకు మనం నిరీక్షణతో ఎదురు చూద్దాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మన పట్ల ఎల్లప్పుడూ నిండుగా ఉంచి మనల్ని అంతవరకు తన పరిశుద్ధాత్మతో ముద్రించి మనల్ని ఎత్తబాటులోకి కొనుకోబడును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్య పఠనము నెహెమ్యా 12-13 అధ్యాయములు. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని సత్యవాక్యాన్ని అనేక మందికి పంచి ఆయన ఉన్నతమైన రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుని నిత్యమైన కృప, ఆయన యొక్క శాంతి సమాధానములు, ఆయన అన్యోన్య సహవాసము, ఆయన యొక్క కాపుదల ఎల్లప్పుడూ మీ కుటుంబాలపై నిండుగా ఉండి మిమ్మలను బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. చేదు కట్టులేనిది పావురము, నిష్కలంకమైనది పావురము. చేది కట్టులేనిది పావురము, నిష్కలంకమైనది పావురము. స్వార్థమే లేనిది పావురము, పవిత్రమైనది పావురము. స్వార్థమే లేనిది పావురము, పవిత్రమైనది పావురము. పావురమా ఓ పావురమా, పావురమా ఓ పావురమా.
ఇంటిని ప్రేమించేది పావురము, జత పక్షిని వెతికే పావురము. ఇంటిని ప్రేమించేది పావురము, జత పక్షిని వెతికే పావురము. ఎన్నడూ విడిపోనిది పావురము, మరెన్నటికీ మరువనిది పావురము. ఎన్నడూ విడిపోనిది పావురము, మరెన్నటికీ మరువనిది పావురము. పావురమా ఓ పావురమా, పావురమా ఓ పావురమా, జత పక్షి కొరకు మరణించిన 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 పావురమా.